ఇక్కడ బషీర్ బీబీ అవులియా అనే బంగారు పాప అమ్మవారు దర్గా అని చెప్పేసి అంటున్నారు కదా. బంగారు పాప అమ్మవారు అని చెప్పేసి హిందువులు అనడం, అలానే బషీర్ బీబీ అవులియా దర్గా అని చెప్పేసి ముస్లిమ్స్ అనడం. బాగా గతంలో చూసుకున్నట్లయితే ఇది 7 అంతస్తులు మేడ, అది కాస్త శిథిలాస్థితికి రావడం క్రమేపీ కిందకి దిగిపోయింది. ఒక అంతస్తే ఉండేది, దాన్ని కూడా చెట్లు అవి ఉండేవి. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జ్యోతి శ్రీనివాస్ గారు దీనికి 10 లక్షలు వెచ్చించి ఈ గుడిని కూడా ఈ విధంగా దర్గా చూపిన ఇది నిర్మించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దర్గా అనే కంటే టెంపుల్ అనడం ముఖ్యం. ఇది అందరూ కూడా చాలా మంది ఇక్కడ దీపారాధన చేస్తున్నారు. టెంపుల్ చాలా నీట్గా అనిపిస్తుంది కొత్తగా. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ అవి మనం చూసినప్పుడు అయితే చెట్లు అవి ఉండినట్టు ఉండేవి, అంటే పాతగా శిథిలాస్థితికి వచ్చేసింది. అంత నీట్గా కట్టారు చూడండి. 10 లక్షలు వెచ్చించి అతను సొంత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలండి. పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే అతనే కాదు, తను నమ్ముకున్న కార్యకర్తలు కూడా చేసేస్తారనేది ఇది ఒక నిదర్శనం. అదే కాకుండా పిఠాపురంలో చాలా పనులు, స్వచ్ఛంద సంస్థలు ఎంతో మంది కూడా చాలా కార్యక్రమాలు చేయడం చూసాం. పవన్ కళ్యాణ్ గారు చూస్తే చాలు వెనకాల ఉన్న వ్యక్తులు ఆటోమేటిక్గా ఆ పనులన్నీ అయిపోతాయని కూడా మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. అది దానికి ఇది ఒక నిదర్శనం. అలానే పిఠాపురం టౌన్లో కూడా చాలా పనులు చేశారు. అంటే ఇంతకు ముందు గుడి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పటికి దర్గా చూడండి ఎంత నీట్గా ఉందో. క్లియర్గా మీకు పూర్తి విజువల్స్ కూడా నేను చూపిస్తాను క్లియర్గానే. అందుకని పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో 10 లక్షలు వెచ్చించి ఆ గుడిని కట్టడం, ఇక్కడ అభిమానులు అలా పెట్టుకున్నారనమాట. కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నా కానీ తన కార్యకర్తలు కానీ తను నమ్మే ఫాలోవర్స్ కానీ ఎవరన్నా సరే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది మనకి కొత్తగా ఇంకా ముందు ఇంకా చాలా చాలా చూడవలసి వస్తుంది మనం. దానికి కూడా కళ్యాణ్ గారు కోసం ప్రతి ఒక్కరు సేవకులుగా పనిచేస్తున్నారన్నమాట. చూద్దాం ఒకసారి. ఈ దర్గాకి రావడం, ఇక్కడ దర్శనం చేసుకోవడం, అలానే తర్వాత ఇక్కడ ఈ 3 రోజులు కూడా ఇక్కడ స్టే చేయడం. ఇక్కడ గుడి ప్రాంగణంలో వాళ్ళు ఏ కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలు కూడా నెరవేరాలనేది వాళ్ళ ఉద్దేశంతో ఇక్కడ కూడా చూడండి క్లియర్గా. ఈ పక్క ఇక్కడ మనకి భక్తులు చూస్తే క్రౌడ్ కూడా అలా ఉంది. ఎక్కడా కూడా ఓన్లీ ముస్లిమ్సే వచ్చినట్టు ఏం లేదు. ఏలూరు నుంచి వచ్చారు. అంటే సుమారు ఎంతమంది వస్తారండి ఇలా ఈ మీల ఫ్యామిలీస్? ఇంకా చాలా మంది వస్తాం. ఏలూరు నుంచే 1000 మంది వస్తాం మేము. ఏలూరు నుంచి. ఓకే అండి. అంటే గుడి ప్రతిష్టత అయినా మీకు ఏమైనా ఐడియా ఉందా? 10 సంవత్సరాల నుంచి వస్తున్నారండి? 10 సంవత్సరాల నుంచి వస్తాం. ఓకే. అంటే ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల ఏదైనా మంచి జరుగుతుందా ఏంటి? అంటే ఏదైనా మొక్కు ఉంటది కదా, చాలా మొక్కులు మాకు నెరవేరాయి. అంటే పిల్లలు పుట్టడం అట్లానా, లేదంటే నమ్మకం గురించే వస్తున్నాం మేము ప్రతి సంవత్సరం. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఒకసారి మా అమ్మాయికి ఏమో చెయ్యేమో ఇరిగిపోయింది, ఇది వంగిపోయింది. అది చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు వచ్చి మేము ఇది చేసుకుంటే మామూలు బిళ్ళ వేసుకుంటే తగ్గిపోయిందండి. ఏదో మంచి జరుగుతుంది ప్రతి సంవత్సరం. దాని గురించే వస్తామండి. ఎవరైనా అంతమంది వస్తున్నాం కదా, ఏదో వాళ్ళకి జరిగింది కాబట్టి వస్తున్నారు, లేకపోతే ఎవరు రారు. అంటే ఇంతకు ముందు గుడి ఇలా ఉండేది కాదు. ఇలా కాదు, దీనిపైన ఒక చెట్టు ఉండేది. ఈ సంవత్సరం కట్టారండి. ఇది మధ్యలో ఒక చెట్టు ఉండేది. చుట్టుపక్కల ఒక పాత ఇల్లు ఉంటుంది కదండి, మేడ, పాత మేడ లాగా ఉండేది. ఇప్పుడు అది కట్టి ఉంది. ఇప్పుడు ఎలా ఉందండి? సూపర్గా ఉందండి. ఇప్పుడు కళ్ళు అనుకుంటున్నా చూస్తే అట్లా ఉన్నది. చాలా బాగా చేశారు. బాగా చేశారు. ఓకే అండి. నేను వెళ్ళింది కాబట్టి, నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నా, లేకపోతే చెప్పే అవసరం నాకు లేదు. మనం చెప్పలేము. ఇప్పుడు మాత్రం అది చూస్తే సూపర్గా ఉంది. అప్పుడు వెళ్ళేటప్పటికి అసలు ఏం లేవు, బాత్రూమ్లో గీతలు అసలు ఏమి, బాగా చండాలంగా ఉండేది. ఇప్పుడు వాష్రూమ్స్ అన్ని కట్టేశారు. ఇప్పుడు అసలు చూస్తే సూపర్గా ఉందండి. ఇప్పుడు మనుషులు వచ్చారు, దానికి వాళ్ళకి ముందు కావాల్సింది బాత్రూమ్ వెళ్తాం, స్నానం చేస్తాం, వాళ్ళకి సేఫ్టీ. ఏం లేకపోతే కావాల్సింది ముందు బాత్రూమ్ స్నానం చేస్తాం. అది రెండు ఇక్కడ మాత్రం కొంచెం ఇదిగా ఉంది అంతే. ఓకే.
हमको ले जाओ మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేశారు ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం ఈ 3 days వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే కనుక ఈ 24/7 ఉంటుందండి. షిఫ్ట్ వైజ్ వస్తారండి, నైట్ షిఫ్ట్ లో కూడా ఉంటారండి, నైట్ షిఫ్ట్ లో కూడా ఉంటారండి. నైట్ కూడా ఉంటారండి, మేల్ అసిస్టెంట్స్ ఉంటారు. ఓకే, అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ఇక్కడికి వస్తే మాకు చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ మేము చేసి అంతకి అవసరం అయితే పిఎస్సికి రిఫర్ చేస్తాం. ఓకే, నుంచి వచ్చారు. మేము గుంటూరు నుంచి వచ్చామన్నా. 20 సంవత్సరాల నుంచి అనేది గుంటూరు నుంచి అనేది ప్రతి ఏడా ఏదైతే మాఘమాసంలో జరిగే బషీర్ బీబీ ఔలియా దర్గా అనేది మేము ఫ్యామిలీతో వస్తానే ఉంటాం. సుమారు మా గుంటూరు నుంచి ఒక 300 మంది వరకు వస్తానే ఉంటారు. గుంటూరు, ఏలూరు నుంచి కూడా, ఏలూరు, రాజమండ్రి, ఏదైతే విజయవాడ పక్కన హైదరాబాద్, వైజాగ్ అందరు కూడా చాలా మంది వస్తారు. అయితే వీళ్ళందరూ వచ్చేసలేదు ఒకటి నమ్మకం మీద అనేది విశ్వాసంతో అనేది వస్తానే ఉంటారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది భక్తులు అనేది ఇంకా పెరుగుతారు. అదే కాకుండా నెక్స్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ టెంపుల్ అంటే ఇలా లేదు, శిథిలావస్థకు వచ్చిందని 7 అంతస్తులు మేడ ఒకేసారి శిథిలావస్థకు వచ్చి 7వ అంతస్తు ఇది. 1 నుంచి 6 అంతస్తులు ఏదైతే ఉన్నాయో అది లేదు, భూమిలోకి ఏదైతే ఉన్నాయో అంటే నెలలో అనేది కలిసిపోయింది భూమిలో. ఇది 7వ అంతస్తు, ఇది కూడా శిథిలావస్థకు వచ్చిందని ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఓన్లీ ముస్లిమ్సే, ఇది దర్గా కంటే ముస్లిమ్స్ వస్తారు యాక్చువల్లీ. అంటే కానీ ఇక్కడికి హిందూస్ కూడా చాలా మంది రావడం, ఇక్కడ దర్శనం చేసుకోవడం, అంటే వాళ్ళ కోరికలు కూడా నెరవేరితేనే ఇలాంటి చేస్తూ ఉంటది కదా. అవును, ఏదైతే దర్గా అనేది సర్వమత సాధారణంగా ఏదైతే ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందువులైనా వాళ్ళు వచ్చేది ఏదైతే ఉందో వాళ్ళ విశ్వాసం నమ్మకంతో అనేది వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనం బషీర్ బీబీ ఔలియా అని ముస్లింలు అంటారు, హిందువులు వచ్చేసలేదు బంగారు పాప అంటారు. అయితే బంగారు పాప అనేది 101 దేవతల్లో ఒకరిగా భావిస్తారు కాబట్టి ఆ 101 దేవతల్లో ఈవిడ కూడా ఒక పార్ట్ గా చూస్తారు. సో ఒక విధంగా చూసుకుంటే పొన్నాడకు కూడా గ్రామ దేవతగా కూడా చూస్తారు. గ్రామ దేవతగా ఇక్కడ లోకల్ గా ఏదైతే లోకల్ గా పెళ్లిళ్ళు జరిగే వాళ్ళు కూడా మొదటి శుభలేఖను ఇక్కడే ఇస్తున్నారు. అవునవును, కూడా చాలా సార్లు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాను. అలానే ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అనేది ఒక నమ్మకం అందరిలో. అంతే. సో మీరు ఈ 3 రోజులు కూడా ఎక్కడ ఉండిపోతారు? మేము వచ్చేసి శుక్రవారం, శనివారం, ఆదివారం ఏదైతే గన్నంతో ముగుస్తుంది కాబట్టి శుక్రవారం వచ్చి ఆదివారంతో అనేది ముగిసి సోమవారం అనేది మేము బయలుదేరుతాం గుంటూరు.